రాష్ట్రం నుంచి ఎన్నికవుతా ఉన్నారు. ఈయన ఎన్నికైన తర్వాత ఖచ్చితంగా రైల్వే జోన్ వస్తుందని. మరి రైల్వే జోన్ ఎందుకు రాలా? సురేష్ ఏపీ ప్రత్యేక హోదా సాధన సమితి వారి ఆధ్వర్యంలో ప్రొఫెసర్లు, స్టూడెంట్స్, తలసాని శ్రీనివాస్ గారు మూల కారణం చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే అటు కేసీఆర్కి ఇటు కేంద్ర ప్రభుత్వానికి ఇద్దరికీ కూడా మోకరిల్లి వాళ్ళిద్దరిని చూసి భయపడి ఏదైతే ఓటుకునే కేసులో ఉందో ఆ కేసులో కేసీఆర్ గారు ఇబ్బంది పెడతారేమో, కేంద్ర ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందేమో అని చెప్పని ఈరోజు రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలన్నీ కూడా వాళ్ళ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడే మన సిపిఐ రామకృష్ణ గారు కానీ తలసాని శ్రీనివాస్ గారు చెప్పడం జరిగింది. ఏదైతే రాష్ట్ర ప్రయోజనాలని మీరు తాకట్టు పెడుతున్నారో మీ యొక్క వ్యక్తిగత స్వార్థాల కోసం, మీ యొక్క వ్యక్తిగత పనుల కోసం మీరు వీటిని తాకట్టు పెట్టడం వల్ల ఆంధ్ర రాష్ట్రం ఎంత వెనకబడిపోతుందో, మనకు రావాల్సిన నిధులన్నీ కూడా ఈరోజు మురిగిపోయే పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైనా కానీ చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలు మాని మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని రాజకీయ పార్టీలను కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర తీసుకెళ్లి కేంద్రం నుంచి ఏదైతే రావాలో ఈ యొక్క 108 కానీ, అదేవిధంగా ప్రత్యేక హోదా కానీ, మన కడప స్టీల్ ప్లాంట్ కానీ, వైజాగ్ రైల్వే జోన్ కానీ ఏదైతే కేంద్ర ప్రభుత్వం మన విభజనప్పుడు ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చాలని చెప్పని కోరుకుంటున్నాం. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ప్రత్యేక హోదా మీద కావచ్చు, ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అనేక చోట్ల అనేక దీక్షలు చేయడం జరిగింది. వాటికి తప్పకుండా మేము ఏదైతే తలసాని శ్రీనివాస్ గారు కావచ్చు, ఏపీ ప్రత్యేక హోదా సమితి ఉందో వారికి పూర్తిగా మా పార్టీ నుంచి మద్దతు ఇస్తూ తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం కనుక వీటిని విస్మరిస్తే పుట్టగతులు ఉండవని చెప్పని చంద్రబాబు నాయుడు గారికి ఈ సభా మూలంగా మీ అందరికీ కూడా తెలియపరుచుకుంటున్నాం. ప్రత్యేక హోదా సాధన సమితి ఏర్పాటు చేపట్టినటువంటి నిరాహార దీక్ష, ఈ నిరాహార దీక్షకు సంబంధించినంత వరకు కూడా వైఎస్ఆర్ పార్టీ పూర్తి మద్దతు తెలియజేస్తూనే అదేవిధంగా సీఎం నాయుడు గారు, అదేవిధంగా కేంద్ర మంత్రి నాయుడు గారు, ఇద్దరు నాయుడులు ఆడేటువంటి నాటకంలో భాగంగానే ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం యావత్తు కూడా గందరగోళంలో ఉండటం అనేటువంటి జరుగుతూ ఉంది. ఇవాళ ఈ అనిస్థితిని బయటికి రావాలంటే ప్రత్యేక హోదా రావాలి. ప్రత్యేక హోదా వస్తే కేంద్రం దగ్గర ఇంకొక దేశాలకు వెళ్ళి అడుక్కోవాల్సినటువంటి అగత్యం లేకుండా విద్య ఉపాధికి సౌకర్యాలు కలగడానికి ఆటోమేటిక్గా 960 కిలోమీటర్లు కలిగినటువంటి కారిడార్ ఉందో దాన్ని అందరికీ కూడా హాయిగా ఫ్యాక్టరీలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, భవిత బాగుంటుంది అనేటువంటి తెలియజేస్తూ ఈ సాధన సమితి ఏర్పాటు చేసినటువంటి నిరాహార దీక్షకి వైఎస్ఆర్ పార్టీ పూర్తి స్థాయి మద్దతు పలుకుతా ఉన్నాం.